రామ రామ రామ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసామితి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యస్య నక్షత్రమస్త్రీదస్రస్తురంగమహత్ ఆద్యస్తురంగస్తురగ అత్రో వాజీయో హరి. గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గురువు దైవం అన్నారు. ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే, నీ హృదయం సక్రమంగా ఉంటే, నీ హృదయాన్ని దైవమందు గురువందు ఉంచితే, నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు. గురువుకి దైవానికి రూపం లేదు. అయితే నాకేదో గురువుపదేశం చేశాడు అని అనుకోవటం కాదు. గురువు యొక్క దయ నీ అందు ఉంటే దానంతా అది పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి గురువుకి నమస్కారము. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ 2025 సంవత్సరం అక్టోబర్ నెల కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కన్యారాశి వాళ్ళకి చదువుకునే పిల్లలకి చాలా కష్టంగా ఉంది. చదవడం చాలా కష్టం. పరీక్ష పేపర్లు కూడా టఫ్గా ఇస్తారు. ఏమాత్రం మరి కాపీ కొట్టినట్లయితే డీబార్ చేస్తారు. ఇది ఒక పెద్ద సమస్య కనబడుతుంది. తర్వాత వీళ్ళకి ఉద్యోగం రావడం కూడా కష్టం. ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు బాగుంది. ఇల్లు కట్టుకునే వాళ్ళకి బాగుంది. ఇల్లు అమ్మే వాళ్ళకి బాగుంది. జీవితంలో ఇల్లు కట్టుకోవాలని కోరుకునే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకు మాత్రం పూర్తిగా కష్టము నష్టము ఎక్కువగా కనబడుతోంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి బాగా ఆలోచిస్తే వ్యాపారస్తులకు ఒకటిగా బాగుంది, కానీ మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగాలేదు. వ్యవసాయదారులకు బాగాలేదు. చదువుకునే పిల్లలకు ఒక్కడిగా బాగుంది. బిల్డర్స్కి చెప్పాలంటే బాగానే ఉంది. బిల్డర్స్కి ఇంటికి సంబంధించిన మెటీరియల్స్ అమ్మే వాళ్ళకు కూడా చాలా బాగుంది. జీవితంలో ఇల్లు కట్టుకోవాలని కోరుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి బాగా అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలుగా మాత్రం సమస్యలు బాగా ఎక్కువగా వచ్చే పరిస్థితి కనబడుతోంది. భార్యాభర్తలు తగాదాలు వచ్చి విడబడి కోర్టుకు వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఎటువంటి సమస్య వచ్చినా భార్యాభర్తలు తొందరపడకుండా ప్రశాంతతగా నిలబడటం అవసరం. ముందు దోషానికి ఏదైనా పూజలు చేసినా కష్టం వచ్చినప్పుడు ఓర్పు కావాలి. సుఖం వచ్చినప్పుడు నేర్పు కావాలి. కష్టం వచ్చినప్పుడు ఓర్పు, సుఖం వచ్చినప్పుడు నేర్పు. నేర్పు అనే దానికి అర్థం అంటే అహంకార పడకూడదు. నేనే గొప్పవాడిని అనేటువంటి ఉద్దేశంలో ఉండకూడదు. అందరితో మంచిగా ఉండడమే నేర్పు. కష్టం వచ్చినప్పుడు ఓర్పు అంటే ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఉండటం ఓర్పు. ఈ రెండు ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం. మరి ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే బాగా ఎక్కువ నష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వైవాహిక జీవితం వచ్చేప్పటికల్లా వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది, కానీ మరి ఇద్దరి జాతకాలు కలిసినయా లేవా, షష్టాష్టకాలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి. షష్టాష్టకాలు ఉండేటట్లయితే
భార్యాభర్తలు వెంటనే విడిపోయే పరిస్థితి వస్తుంది. కాల సర్పదోషం ఉందా, కుజ దోషం ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఆడపిల్లలు దొరకటం లేదు కాబట్టి తొందరపడి దొరికిన సంబంధాలు వివాహం అవుతుందో కాదో ఎట్టా ఒకటా పెళ్లి చేద్దాం, మా అబ్బాయి ఒక ఇంటివాడు అయినాడు అనిపించుకుందామని తొందరపాటు పనులు చేయొద్దు. అట్లా చేస్తే పెళ్ళి కాక మునుపు కంటే పెళ్ళి అయిన తర్వాత అతనొక్కరే కాదు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్బంది పడతారు. కోర్టులు, కేసులు, సమస్యలు వచ్చే లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళ పరిస్థితి చూస్తే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందుగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి ఉన్న దోషం ఏమిటో తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోవడం మంచిది. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో నన్నేదో అనవసరంగా అన్నారు, నన్నేదో తిట్టారు, మరి ఇట్లాంటి ఆలోచనలు తగ్గించుకోవాలి. చదువుకుండే పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాపగ్రహాల వీక్షణ ఎక్కువగా ఉండటం చేత ఎంత మంచి ఉన్నా కూడా ఇబ్బందులు కలిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి. అట్లా మీరు మా చేత జాతకం చూపించుకోవాలి అనుకుంటే దానికి తగినంత ఫీజు మాత్రం తీసుకొనే జాతకం చెప్పడం జరుగుతుంది. మీకు జాతకం చెప్పాలన్నా, జాతకం చెప్పించుకోవాలన్నా రాత్రి 12 గంటలకి, రాత్రి 3 గంటలకి, మరి అన్నం తిని పడుకునే టైంకి మీ ఇష్టం వచ్చినట్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదని ఫోన్ ఎంబడి ఫోను కాదు, ఏదైనా ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే ఏదైనా జాతకం చెప్తూ ఉంటాం. పలకపోతే వెంబడంబడి ఫోన్ 10 సార్లు అయినా కొట్టడం కాదు చేయాల్సింది. ఒక్కసారి ఫోన్ చేస్తే పలకపోతే ఆగిపోయి తర్వాత ఫోన్ చేయండి. అప్పుడు మేము స్పందించి మీతో మాట్లాడటం జరుగుతుంది. తొందరపాటు పనులు చేయొద్దు. జాతకం చెప్పాలంటే ఫీజు తీసుకొని జాతకం చెప్పడం జరగదు. దానికి కూడా కొంత కష్టం ఉంది కాబట్టి ఫీజు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల గుర్తించండి. ఏముందిలే, ఊరికినే వచ్చిందిలే. ఎందుకంటే పెళ్లి చేయించే పురోహితులు కానీ జాతకం చెప్పే వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా రుణం తీరదు అని శాస్త్రం ఉంటే ఎంత ఇచ్చినా పర్వాలే, అసలు ఎగ్గొట్టినా పర్వాలే, డబ్బులు ఇంత అడగరుగా, రేట్ అడగరు కదా అని ఇష్టం వచ్చినట్టుగా చేయటం పద్ధతి కాదు. మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. స్వస్తి. ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం, మామూలుగా కాదు. రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు. అగ్ని కనబడుతుంది ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి, అరిష్టాలు వస్తాయి, మరి చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, మరి చాలా సమస్యలకు గురవుతాము. జాగ్రత్తగా ఉండండి, దైవాన్ని పూజించని చెప్తే ఎవరైనా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూడండి, దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే. మరి కాశీ, గంగా, హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది. చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత నీళ్లు రావటం వల్ల నీటి కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు, మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ల పాలై, మరి తిండి అయితే పర్వాలేదు కానీ తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ, రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా, ఈ 12 రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవ్వరూ నమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు. రేపు అనేది ఒక రోజు ఉన్నది, ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం, ఉప్పు కారం వేసుకొని తిందాం, జాగ్రత్తగా బతుకుదాం. రేపనే రోజుకు 10 రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి. అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు. పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి, అందరం బాగుండాలి. ఒకటే మాట, ఒక్క మాట ముఖ్యమైంది. జీవితమున సగభాగము
నిద్దులకే సరిపోవు. మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోనుడు తెలివిలేని మూర్ఖుడు. లేక నిద్దులకే చెడతాడు. మత్తు, ఈ మత్తు నిద్ర మత్తు. నిద్ర 12 గంటల పోతే తర్వాత లేచిన తర్వాత 2 గంటల దాకా మత్తు వదలదు. ఇది కాకుండా రాత్రి 12 గంటల నిద్రమత్తు, లేచిన తర్వాత నిద్రమత్తు ఇంకా 2 గంటలు తాగొచ్చి పడుకుంటే 10 గంటల దాకా మత్తు. ఈ మత్తు నుండి బయటపడాలి. ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి. రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం 3 గంటలు లేచి 5 గంటల దాకా దైవాన్ని స్మరించాలి. ఎట్లా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క 3 గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి. ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి. అందరం బాగుంటాం. దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం 3 గంటలు లేవాలి. 5 గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఏమి కన్నా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం ఇది షోడశ నామాని. కల్మషనాశనము. కలిలో ఉన్న కల్మషం పోతుంది. ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది. ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి, మోక్షం కలుగజేస్తుంది. స్వస్తి.